మేము అల్లటప్పగలం కాదు. అయ్యను అడ్డు పెట్టుకొని కుర్చీ తీసుకోలేదు. జెండాలు మోసి అక్రమ కేసులు ఎదుర్కొని చర్లపల్లి జైల్లో మగ్గిన భయపడకుండా లొంగకుండా నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఈ కుర్చీలో కూర్చున్నాం. మేము అల్లటప్ప కాదు, కార్యకర్తగా పనిచేశాము, జెండాలు మోసాము, పాదయాత్రలు చేశాము, ఊరూరు తిరిగాము, ప్రజల మనసులను అర్థం చేసుకున్నాము. అర్థం చేసుకున్న తర్వాత నిన్ను నీ బావను నీ అయ్యను నీ కుటుంబ పరిపాలనను మొత్తము కార్యకర్తలతో కష్టపడి మిమ్మలను తన్ని చేసి అల్లటప్ప కాదు ఇది, ఈ కుర్చీలో కూర్చున్నాము. అందరిని మిమ్మల్ని బొందబెట్టి ఈ కుర్చీలో కూర్చున్నాము అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఆయన చేసిన వ్యవహారం ఎట్లా ఉందంటే ఇప్పుడు సీఎంది వాళ్ళు కష్టపడ్డవాన్ని చూపిస్తున్నారు. వీళ్ళన్న అరాచక మాటలకు చెప్పడం జరిగింది. మా కార్యకర్తలు 1200 మంది బలిదానాలు, పాదయాత్రలు కష్టపడి ఊరూరు తిరిగి వాళ్ళు ఇచ్చిన సేవలు మరవలేనివి. కాబట్టి నీ కుటుంబ పరిపాలనను అన్నిటినీ కలిసి నీ బావను నిన్ను అందరినీ ఈ కుర్చీలో ఇనాం కింద వచ్చింది కాదు, ఇది రెడీమేడ్ కుర్చీ కాదు ఇది. తర్వాత నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ నీలాంటి వాళ్ళ నెత్తి మీద కాళ్ళు పెట్టి మా కార్యకర్తలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మమ్మల్ని భుజాల మీద మోసినంత కాలం ఎవ్వడు ఏం చేయలేడు అంటున్నాడు సీఎం. కరెక్టే అది. ఎందుకంటే కృష్ణానగర్లో బ్రోకర్ దందా కూడా పెట్టుకో. ఈ పని ఏం చేస్తున్నావు? కృష్ణానగర్లో బ్రోకర్ దందా పెట్టుకో, మంచిగా సూటబుల్ అయిపోతుంది. ఈ జ్యోతిష్కం ఎందుకు ఇట్లాంటి పని? అంటే బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కలిసే అలైబలై చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే కృష్ణానగర్లో బ్రోకర్ దందా పెట్టుకో, తర్వాత మీకు అన్ని ఛానళ్ళు మీవే, టీవీ మీదే, జూబ్లీస్లో సినిమాలు గెస్ట్ హౌస్లు ఉన్నాయి, మా కార్యకర్తలు కష్టపడి నిలవారి పోరాడితే మాకు వచ్చిన అధికారం ఇది. మీరు తప్పు చేసే పనులను మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. ఏ ట్యూబ్ అవసరం లేదు, మాకు ఏ ట్యూబ్ అవసరం లేదు. చివరికి దివాలా తీసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటున్నాడు. అలాగే కృష్ణానగర్లో బ్రోకర్ దందగిన పెట్టుకో దాంతోపాటు అని అంటున్నాడు. అంటే ఓడిపోయారు కదా మీరు, తెలంగాణలో రాష్ట్ర ప్రజలు ఓడించారు కదా, తిరిగి మీకు ఎందుకు ఇది, ఈ బేర్షరత్ ఎందుకు, ఇట్లాంటి మాటలు ఎందుకు, అధికారం మీకున్నట్టు ఎందుకు ఫీల్ అవుతారు అనేసి ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతున్నది. 10 సంవత్సరాలు ఏం చేయలేక ఆయన వచ్చిన కంపెనీలను గుజరాత్ మలుచుకున్నాడు. ఇక్కడ ఈయన మొత్తము నిజాం పరిపాలన చేశాడు. ఈరోజు బ్రోకర్ దందలు పెట్టుకొని తర్వాత అధికారం లేకున్నా నిట్ట నిలువుగా ప్రజలను ఉద్దేశించి పరమచండాలంగా అధికార పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదని సీఎం చెప్పడం జరుగుతుంది.